బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల గురించి. అవును, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల మార్పుపై స్పందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మూర్ఖపు చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాలు మార్పులు చేస్తే ఎలా అంటూ కూడా ప్రశ్నను సంధించారు. ఆయన సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, కానీ ఇటువంటి చర్యలు సమంజసం కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. విగ్రహ మార్పును నిరసిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్ మార్చారు హరీష్ రావు, కేసీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు విగ్రహం మార్పు మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్ననే ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ని కలిసి ఆయనకు ఆహ్వానం పంపించారు. రేపు తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఆ నేపథ్యంలో అయితే ఇద్దరి మధ్య కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో రేపు ఉదయం విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. ఆయన దీని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మనం క్యాంపెయిన్ ఇంకా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మనం మాట్లాడుతున్నాం, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నాం. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో ప్రజాక్షేత్రంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మనం గొంతెత్తుతున్నాం. కానీ ఇది సరిపోదు, ఇంకా మాట్లాడాలి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత మేధావులతో కలిసి మేధావుల సమాహారంతో మనం మాట్లాడుకున్నాం, మనం ఏర్పాటు చేసుకున్నాం. అందరి ఆమోదంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆమోదయోగ్యంగానే ముందుకు వెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశానికి సంబంధించి చర్చకు రావడం ఇది సమంజసం కాదు. మరి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎమ్మెల్సీలతో కావచ్చు ఈరోజు జరిగిన భేటీలో ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా రేవంత్కు కేసీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. సో రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతకన్నా ముందు నూతన విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ ప్లానింగ్ ఏంటి? కేసీఆర్ ఏమైనా వెళతారా? ఆహ్వానం ఆల్రెడీ అందింది. అక్కడికి వెళ్ళి ఏమైనా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నమా? ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే ప్రభుత్వం మీద యుద్ధం ప్రారంభమవుతుంది అనేటువంటిది వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 1 year టైం పీరియడ్ క్లోజ్ అయింది. ఇక నుంచి ప్రభుత్వ అంశాలను ప్రజల్లో ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా పనిచేద్దాం మనం అనేటువంటిది ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా విగ్రహాలు, ఎంబ్లమ్స్, సింబ్లమ్స్, తర్వాత పాటలు, అస్తిత్వానికి సంబంధించినటువంటి గుర్తులన్నీ మారుస్తూ పోతే ఎలా? సమస్యల పరిష్కారం కోసం కదా ప్రభుత్వాలు ఏర్పడింది, వాటిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు. అయినా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాల్సింది పోయి ఇప్పుడు విగ్రహం మార్పు అంటూ కొత్త పంతా తొక్కుతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ప్రజల్లో నిలదీయండి అంటూ స్టేట్మెంట్ చేశారు. విగ్రహం మార్పు ఒక మూర్ఖత్వపు చర్య అంటూ స్టేట్మెంట్ చేశారు. ఆయన ఇలాంటి పనులు ప్రభుత్వాలు చేయొద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నుంచి. దాంతో పాటు కీలకమైనటువంటి అంశం ఒక పేటెంట్ గా భావిస్తా ఉంది బీఆర్ఎస్ ఒకటి అంశాన్ని, రైతు బంధు. రైతు బంధు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. రేపు గ్రామాన, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిగా దీని ఇంపార్టెన్స్ వివరించే ప్రయత్నం చేయండి అంటూ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, ఆయన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మధు, రేవంత్ సర్కార్ కి కాస్త వార్నింగ్ ఇచ్చేలా ఆయన మాట్లాడారు అంటూ కూడా హెచ్చరికలు ఇచ్చే విధంగా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతుంటోంది. ఎందుకు ఏంటో కామెంట్స్? ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అనేటువంటి అంశాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వివరించాలి అనేటువంటిది. అంటే సీఎం విఫల సీఎం అయ్యారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనేటువంటిది సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ప్రజలకు కూడా ఇదే వివరించాలనేటువంటిది క్లారిటీ ఇస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్బంధ పాలన, ఎక్కడ అరెస్టులు, పేరుకు ప్రజాపాలనని బయటికి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు చేస్తా ఉందంతా నిర్బంధ పాలన జరుగుతా ఉంది. ఇష్టారీతిన ఒక పాలన కొనసాగుతా ఉంది. దీన్ని
సమావేశాల్లో కూడా ప్రస్తావించాలి, సమావేశాల్లో అసెంబ్లీలో ప్రధానంగా ఇదే ఎజెండాగా మీరు గట్టిగా వాయిస్ ఇవ్వాలి, వాయిస్ వినిపించాలి అని చెప్పారు. ఎందుకంటే ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ప్రజాప్రభుత్వం అనేటువంటిది. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవు అనేటువంటిది అసెంబ్లీలో మాట్లాడాలంటూ దిశానిర్దేశం చేశారు. ఇంకొకటి కీలక అప్డేట్, ప్రోటోకాల్. జనరల్ గా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధానంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కార్యక్రమాలు ఎమ్మెల్యేకు పెద్దపీట వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేని పిలవట్లేదు, మాజీ ఎమ్మెల్యేని పిలుస్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఇంకా మిగతా వారిని పిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఓడిపోయినటువంటి వారిని, ఇంకా వేరే వారిని, ఇంకా పార్టీ నాయకులని పెద్దపీట వేస్తా ఉన్నారు. సో ఈ అంశాన్ని కూడా ఎండగట్టాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్. వాటిపైన ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, క్వశ్చన్ చేయండి, నిలదీయండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఫిబ్రవరిలో అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టబోతా ఉన్నాము అనేటువంటిది ఒక కీలక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకు సంబంధించి. రైట్, అంతకి దానికి సంబంధించి క్వశ్చన్ కంటిన్యూ చేసే ముందు మధు, రేపు 9వ తారీఖున విగ్రహావిష్కరణ, నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. సో దీనికి ఆయన వెళ్తారా, లేకపోతే అసెంబ్లీలో దీనికి సంబంధించిన నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, దీనికి సంబంధించి పార్టీలు ఏమైనా చర్చ జరుగుతుందా? అంటే సాధారణంగా ఇప్పటి వరకు విగ్రహం మార్పును తీవ్రంగా ఖండిస్తూ వస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. కేసీఆర్ కూడా ఈ రోజు అదే విషయాన్ని మాట్లాడారు. విగ్రహం రూపు మార్చడానికి ఒక మూర్ఖపు చర్యగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి దాదాపు ఆయన ఓపెనింగ్ కి వెళ్ళకపోవచ్చు, విగ్రహ ఓపెనింగ్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళకపోవచ్చు. కానీ సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు వారు ఇస్తున్నటువంటి ఆహ్వాన్ని స్వీకరించారు. వారికి ఆతిథ్యం ఇచ్చారు, లంచ్ ఇచ్చారు, కాసేపు టీ తాగారు, వాళ్ళతో టైం స్పెండ్ చేశారు. అక్కడ చాలాసేపు ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ అంతవరకు కానీ దాదాపు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే ఇది కూడా ఒక స్ట్రాటజీ, ఆయన వారిని ఆహ్వానించడము అనేటువంటిది ఒక స్ట్రాటజీ కిందగానే రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. సో అసెంబ్లీ సమావేశాల వేదికగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేక వాయిస్ వినిపించాలి, ప్రజా గొంతుగా ఉండాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగా ఫిబ్రవరిలో నెక్స్ట్ పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినున్నారు. అక్కడ నుంచి యుద్ధం ప్రకటించి శంకరావం పూరించనున్నారు పార్టీ తరఫు నుంచి ప్రజా సమస్యల పైన. దాని తర్వాత పార్టీలో కమిటీలు వేసి పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన దృష్టి పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సచిన్. రైట్ మధు, ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. రేపు తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ శిల్పికి సంబంధించి, ఎందుకంటే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శిల్పి మీటింగ్ కావడం, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం, బీఆర్ఎస్ అధినేతగా ఆయన మాట్లాడడం, దాంతోపాటు రేపటి నుంచి జరగబోయే అంశాలకు సంబంధించి అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడాలి, అసెంబ్లీలో ఏ అంశాలు లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగా ఎటువంటి అంశాలను తీసుకురావాలి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి వైఫల్యాలను, మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో ఎటువంటి అంశాలను ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఈ అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇస్తూనే రేవంత్ సర్కార్ ఎటువంటి వైఫల్యాలను చూస్తోంది, మరి ముఖ్యంగా 6 గ్యారంటీల అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. 6 గ్యారంటీల అమలులో ఎటువంటి వైఫల్యం చెందిందనే అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలనే వ్యూహంతో ఇటు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి. ఇలా మార్చుకుంటూ పోతే అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతే ఏంటి అంటూ కూడా, ఏమర్థం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పుపై స్పందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మూర్ఖపు చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి. ప్రభుత్వాలు మారినప్పుడు అల్లా విగ్రహాలు మార్పులు చేస్తే ఎలా అంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో భాగంగా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో రేపు విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళరా, ఒకవేళ వెళ్ళకపోతే ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఏమైనా చేపడతారా, దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి సంబంధించి ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తోంది. విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటి విషయంలో ఎలా వెళుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో వీటన్నిటికీ మించి ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే అసెంబ్లీకి కేసీఆర్ ఏ టైంకి వస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది వీటి మీద అనేది మీ రియాక్షన్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బికాజ్
అందరి కామెంట్స్ ఒక ఎత్తు అయితే కనుక మీరు చేసే కామెంట్ ఒక ఎత్తు అని భావించండి. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఒక సలహా ఒక సూచన మనుషుల గమ్యాన్ని మార్చేస్తూ ఉంటాయి. సో మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.